రెండు వారాలుగా మహబూబ్ నగర్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. టీడీ గుట్ట సమీపంలో చిరుతపులి కనిపించింది. చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులతో కలిసి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చిరుతను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ఇదే విషయంపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గడిచిన 15 రోజులుగా చిరుతపులి జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే టీడీ గుట్ట ఏరియాలో ఇవాళ ప్రత్యక్షమైంది. మనం ప్రస్తుతం చూస్తున్న అంబియన్స్ టీడీ గుట్ట ప్రాంతంలో ఏదైతే గుట్ట ఉందో గుట్ట పైన అది సంచరిస్తోంది. దాదాపు టీడీ గుట్ట అట్లాగే వీరన్నపేట రెండు ఏరియాలో కూడా అది రోజు రొటేట్ అవుతూ వస్తుంది. సో జనమంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా కూడా చిరుతపులి ప్రత్యక్షం కావడంతో చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జనమంతా కూడా గుమిగూడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫారెస్ట్ సంబంధించిన అధికారులంతా కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా విషయం తెలుసుకున్నాయి. వాళ్ళంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. డ్రోన్ సహాయంతో పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సో దాదాపు 15 రోజుల నుంచి కూడా ఇదంతా పూర్తి స్థాయిలో చిరుతపులి కోసం అన్వేషణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చిరుతపులి ప్రత్యక్షమైన విషయం తెలుసుకున్న తర్వాత జనమంతా కూడా ఈ ప్రాంతంలో చిరుతపులిని చూడడానికి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మనతో పాటు ఇప్పుడు జిల్లాకు సంబంధించిన పోలీస్ టీం అంతా కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యారు. సో వాళ్ళంతా కూడా చిరుతపులి డైరెక్ట్గా చూడడానికి వాళ్ళంతా కూడా రావడంతో ఎక్కువసారిగా కూడా పోలీసులు అంతా కూడా లాఠీ చార్జ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లా కేంద్రంలో దాదాపు వీరన్నపేట ఏరియాలో దాదాపు 15 రోజులకు కూడా బోన్ ఏర్పాటు చేసి బోన్ సహాయంతో చిరుతపులిని బంధించేందుకు ప్రయత్నం చేశారు. సో ఇప్పటివరకు కూడా ఇట్లాంటి రెస్పాన్స్ కావడంతో చిరుతపులి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి ఉండొచ్చు అన్న భావనతోటి అధికారులంతా కూడా ఆలోచన చేశారు. కానీ సడన్గా ప్రత్యక్షం కావడంతో ఒకసారిగా కూడా ఈ ప్రాంతంలో ఒక అలజడి ఒక కలకలం అయితే రేగిందని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాంతంలో జనమంతా కూడా ఎక్కువసారిగా చిరుతపులిని చూడడానికి వాళ్ళు ప్రత్యక్షంగా రావడం జరిగింది. సో ఆ జనాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క చిరుతపులిని బంధించేందుకు శతవిధాల ప్రయత్నాలు అయితే అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అట్లాగే పోలీస్ శాఖ నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. సో దాదాపు 15 రోజుల నుంచి జరిగినటువంటి ఒక ప్రయత్నాలు ఒక అన్వేషణ సంబంధించినటువంటి మనం క్లియర్ అంబియన్స్లో చూస్తే కనుక ఆ ప్రయత్నాలు కంటిన్యూస్గా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.